ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో యస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రేవిక. కరీంనగర్లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. సో ఎప్పుడు కూడా క్రైమ్ న్యూసెస్ అనేవే చెప్తూ ఉంటాము. బట్ ఈ రోజు చెప్పే ఇది ఇంకొక పాయింట్ కూడా చెప్పాలనుకుంటున్నా. దీనికంటే ముందు డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో మనం కష్టపడి సంపాదిస్తున్నాము అని అంటే ఆ సంపాదన దేనికోసం వాడుతున్నాం అనేది కూడా క్లియర్ కట్గా మనకి ఒక పర్టికులర్గా మనం దాన్ని మెన్షన్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకనంటే ఎంత కష్టపడితే రోజంతా మనకు ఒక రూపాయి వస్తుంది, దాన్ని వాల్యుబుల్గా మన అవసరమైన వాటికే వాడుకోవాలి. సో అసలు డబ్బులు మ్యాటర్ ఎందుకు వచ్చిందనంటే కరీంనగర్లో జరిగినటువంటి ఒక దారుణమైన సంఘటన. సో ప్రతి ఒక్కరిని కూడా అయ్యో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనే ఒక సంఘటన అయితే చోటు చేసుకుంది. సో ఇద్దరు భార్య భర్తలు, మరి ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారా, పెద్దలు కుదిర్చినటువంటి సంబంధమా నాకైతే తెలియదు. కానీ ఎందుకు ఈ మాట అన్నాను అని అంటే మీరు న్యూస్ వింటూ ఉంటే ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఒక అపార్ట్మెంట్లో రెంటెడ్ ఫ్లాట్ తీసుకున్నారు. దీన్ని కూడా ఒకసారి నోటీస్ చేసి పెట్టుకోండి. ఎండ్లో దీని గురించి కూడా మీకు అర్థమవుతుంది. సో వీళ్ళ ఇద్దరు చాలా ప్రేమగా, సో చూడటానికి కూడా చాలా చక్కని జంట అనుకునేటువంటి ఈ జంట కట్ చేస్తే పోలీస్ స్టేషన్లో. ఎందుకు పోలీస్ స్టేషన్లో ఉన్నారు అని అంటే భార్య యొక్క వీడియోస్ బయటపడి వాళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేశారు. అంటే ఇక్కడ ఏదో అయ్యో భార్య వీడియోస్ అని అంటే ఏమైందో అని అనుకునేరు. సో భార్య వెనకాల భర్త, భర్త వెనకాల భార్య ఉంటేనే వీళ్ళిద్దరు ముందుకు నడుస్తారు. వాళ్ళ సంసారం అనేది కూడా చాలా చక్కగా ఉంటుంది అని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు. అలాంటి వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు అని అంటే వీళ్ళు చేసినటువంటి విషయం ఏంటంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇంకా ట్విట్టర్, మన వాట్సాప్ అన్నీ కూడా ఈ మధ్యకాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వాడుతూనే ఉన్నారు. దాన్ని ఏ విషయానికి వాడాలి, ఆ విషయానికి వాడితేనే సరిగా ఉంటుంది. దీన్ని ఎవరినో బ్లాక్మెయిల్ చేయడానికో ఇంకేదో చేయడానికో వాడితే ఖచ్చితంగా కటకటాల వెనకాలకి వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఎంత తప్పు చేసినా నువ్వు ఏదో ఒక రోజు ఖచ్చితంగా దొరకకుండా పోవు అనే పదాన్ని అయితే ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. సో ఈ 1200 ఫాలోవర్స్ ఉన్నటువంటి ఈ అమ్మాయి ఎవరినో అబ్బాయిలకి మెసేజ్ చేసి సో వాళ్ళని ట్రాప్ చేసుకొని తన ఇంటికి రప్పించుకొని తను చేసినటువంటి దారుణాలు, అయ్యో ఇంత చేస్తుందంటే భర్తకి తెలిస్తే పాపం భర్త ఏమైపోతాడో అని మీరు అనుకోవచ్చు. నేను ఒక మాట అన్నాను గుర్తుందా, మీరిద్దరు లవ్ మ్యారేజో లేదంటే అరేంజ్ మ్యారేజో భర్తకి భార్య, భార్యకి భర్త తోడుండాలి అని. ఇక్కడే మీకు అర్థమైపోతుంది వీళ్ళిద్దరు తోడు ఏ విధంగా ఉంది అని. సో అతను కట్ చేసి అక్కడ మీరు ఎవరైతే స్టేషన్కి తీసుకొని వెళ్ళారో అడిగితే అక్కడ పోలీసులు కూడా నోరు వెళ్ళబెట్టి ఇలాంటి జంట కూడా ఉంటుందా అనేటువంటి ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది ఇక్కడ ఈ కరీంనగర్లో ఉన్న ఈ ఇద్దరి జంట. ట్రాప్ చేసిన వాళ్ళని ఇంటికి రప్పించుకొని వాళ్ళతోటి శారీరకంగా కలిసిన తరువాత వీళ్ళింటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఫోన్కి టిక్ టిక్ అని ఒక మెసేజ్ వస్తుంది. వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తే వీళ్ళిద్దరూ కలిసినటువంటి వీడియోని ఎవరైతే వచ్చారో ఆ అబ్బాయికి పంపించాడు. పంపించిన తర్వాత బ్లాక్మెయిల్ చేయడం, నీ వీడియో నా దగ్గర ఉంది, నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తాను. ఇక్కడ ఫాలోవర్స్ ఎంత ఉన్నారు అనుకున్నారు? 1200 అంతే, జస్ట్ 1200. అప్పటికే తను చాలా డబ్బులు గుంజేయడం, అలా ఎంతో మందిని మోసం చేయడము. సో మరి ఇక్కడ భర్త యొక్క హస్తం ఏముంది అది చెప్పు ఫస్ట్ అని అంటే ఆ యొక్క చిత్రాన్ని చిత్రీకరించింది ఎవరో తెలుసా? తన భర్తనే. ఇలాంటి ఒక జంటని నిజంగా ఎవరైనా ఆదర్శవంతులుగా తీసుకున్నారంటే మన దేశం ఎక్కడికి వెళ్ళిపోతుందో అనిపిస్తుంది. ఎన్నో చూస్తూ ఉంటాం, భార్య తప్పు చేస్తుందని భర్త చంపేయడం, లేదంటే వదిలేయడం, కొట్టడం, లేదంటే భర్త చేస్తున్నాడని భార్య కేసు వేయడం చూసాం. కానీ ఇలా ఇద్దరు కలిసి ఇలాంటి పనులు చేస్తున్నారు అని అంటే దీన్ని ఏమని చెప్పాలి? ఈ న్యూస్ విన్న తర్వాత దీన్ని ఎవరైనా ఇన్స్పైరింగ్గా తీసుకుంటారా? లేదంటే మన చుట్టుపక్కల నిజంగా ఇలాంటి జనాలు ఉన్నారని చెప్పి జనాల మీద విరక్తి కలుగుతుందా? అసలు మీకు ఏం న్యూస్ అందిస్తున్నాము అనేది కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఏ కేసులు వస్తున్నాయి అనేది కూడా అర్థం కావట్లేదు. బట్ ఇలాంటివి మేము చెప్తున్నాము అని అంటే వీటిని మీరు జాగ్రత్తగా గ్రహించి ఇలాంటివి జరగకుండా మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే కూడా ఇన్ఫార్మ్ చేయాలి అని ఒక
ఒక ఇంటెన్షన్‌తోనే సో ఎవరో ఇన్‌స్టాగ్రామ్‌లోనో, ఫేస్‌బుక్‌లోనో మెసేజ్ చేస్తున్నారని చెప్పి వాళ్ళ వలలో చిక్కిపోయి, వాళ్ళ ట్రాప్‌లో గురయ్యి మీరు కూడా ఇలాంటివన్నీ చేసుకోకండి. సో కట్ చేస్తే వీళ్ళిద్దరూ కలిసి ఎంత నొక్కుంటారనుకుంటారు? 63,00,000 వరకైతే ఇప్పటి వరకు ఎవరైతే బాధితులున్నారో, ఆ బాధితుల దగ్గర నుంచి తీసుకోవడం. మరి వారికి పెళ్ళయ్యి ఎళ్లారా? ఇంకెందుకెళ్లారా? ఆడది తలుచుకుంటే రాజ్యాలే కూల్చేస్తుంది అన్నట్టు ఆడది తలుచుకుంటే ఏదన్నా చేయొచ్చు. అలాంటిది మన ఇంట్లో వాళ్ళకో, లేదంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకో మంచి చేయాలే తప్ప, ఇలాంటి చండాలమైన, నీచమైనవి చేసి నిజంగానే అమ్మాయిలు ఈ మధ్య కాలంలో అమ్మాయిల గురించి అందరూ ఇలా మాట్లాడుకుంటున్నారంటే, కొంతమంది చేసే వాటిని బట్టి అందరిని కూడా అదే విధంగా చూసేవాళ్ళు ఉంటారు. సో, ఈ 63,00,000 నొక్కేశారు. ఇప్పుడు ఒక కొత్త ఫ్లాట్ కొనుక్కున్నారు. నేను చెప్పా కదా స్టార్టింగ్‌లో వీళ్ళిద్దరు కలిసి అపార్ట్మెంట్ రెంట్‌కి తీసుకున్నారు అని. బట్ ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒక కొత్త ఫ్లాట్ కొనుక్కున్నారు. ఒక కారు కొనుక్కున్నారు. ఇన్ని డబ్బులు గుంజేసిన తర్వాత మరి ఈ న్యూస్ ఎలా బయటకొచ్చింది అనే కదా! సో, ఎవరైతే ఒక పర్సన్ దగ్గర 15,00,000 వీళ్ళు అడగడం, తను నా దగ్గర లేవు అనంటే, నీ వీడియోస్ నేనన్నీ బయట పెడతానని ఆయనని బెదిరించడము, ఇంత చేసిన తర్వాత 10,00,000 ఇచ్చినాక కూడా మిగతా 5,00,000కి వీళ్ళు ఆయనని ఇంకా మానసికంగా బాధ పెట్టడంతోటి తిను వెళ్ళి స్టేషన్‌కి వెళ్ళి, నా పేరు బయట చెప్పకండి. నేను కూడా తప్పు చేశాను. బట్ ఇంకా నేను వాళ్ళ మానసిక ఒత్తిడిని నేను తట్టుకోలేకపోతున్నాను. ఫినాన్షియల్‌గా కూడా నేను చాలా ఇచ్చాను. 10,00,000 వరకు ఇచ్చాను. ఇంకా 5,00,000 డిమాండ్ చేస్తున్నారని చెప్తే, అప్పుడు ఆయన యొక్క స్టేట్మెంట్ తీసుకొని వీళ్ళెళ్ళి ఆళ్ళని పట్టుకున్న తర్వాత ఆళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఇదంతా చేస్తుంది తన భర్త, ఇంకా భార్య. ఇద్దరు కలిసి వీరు ఆదర్శ దంపతులని పేరివ్వాలని చెప్పి పోలీసులు కూడా షాక్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో, ఇంకా ఎంతమంది బాధితులున్నారు అనేదైతే తెలియదు గానీ, తన దగ్గర 200 వీడియోస్, అవి కూడా వేరే అబ్బాయిలవి 200 మెంబర్స్ వీడియోస్ ఉన్నాయి. జస్ట్ 1,200 ఫాలోవర్స్‌కి. ఒకవేళ ఆమెకి లక్షల్లో ఫాలోవర్స్ ఉండుంటే, అమ్మో! అబ్బాయిల పరిస్థితి ఏంటి అని ఈ న్యూస్ విన్న వాళ్ళందరూ కూడా గుండెలు పట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో, చూడాలి ముందు ఇంకా ఏం జరగబోతున్నాయి, మనం ఇంకా ఎలాంటి వార్తలు వినబోతున్నాము అని. సో, తనకి బాధితులు ఎవరైతే ఉన్నారో ఆమె విషయంలో జరిగిన వాళ్ళు సో, బాధపడినప్పటికీ హమ్మయ్య! దొరికిందా ప్రశాంతం అని అనుకుంటున్నారేమో గానీ, ఇలాంటి చండాలమైన పనులు చేసే వాళ్ళకి ఒకటే చెప్పాలనుకున్నా, ఒకవేళ పెళ్లి కాలేదు అంటే పెళ్లి చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు పెళ్లయిందంటే మీ భార్యను ప్రేమించండి. అంతేగాని ఎక్కడో ఎవరో ఏదో మీకు మెసేజ్ చేశారని జస్ట్ 10 మినిట్స్ అంతే. జస్ట్ 10 నిమిషాల సుఖం కోసం ఎంటైర్ ఫ్యామిలీనంతా కూడా డిస్టర్బ్ చేసుకుంటున్నారు. ఈ న్యూస్ బయటకొచ్చి ఎంతమంది 200 అబ్బాయిల వీడియోస్ ఆ అమ్మాయి ఫోన్‌లో ఉన్నాయి అనంటే, అంతమందికి పెళ్లి అవ్వకుండా ఉంటుందంటారా? ఇఫ్ ఇన్ కేస్ పెళ్లి కాలేదు అనంటే ఫ్యూచర్‌లో నీకొచ్చే అమ్మాయి పరిస్థితి ఏంటి? అదే అమ్మాయి నీ విషయంలో చేస్తే అస్సలు గూడా ఇలాంటివన్నీ కూడా ఎంకరేజ్ చేయొద్దు. దయచేసి ఇలాంటివి చూస్తున్నప్పుడు మీ చుట్టుపక్కల నీ ఫ్రెండ్స్ ఉన్నా, లేదు అనంటే తండ్రులు చూస్తున్నా, మీ పిల్లలకి చెప్పండి ఇలాంటి పనులు చేస్తే దానికి ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది. సో, ఒకటే భార్య, ఒకటే అమ్మ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరి విషయంలో నమ్మకంగా ఉండడానికి ట్రై చేయండి. సో, ఇలాంటి న్యూస్ మరి మీ వరకు వచ్చింది కదా! మీరు ఇవి మొత్తం వీడియో చూసిన తర్వాత ఏమనిపించింది ఖచ్చితంగా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఒకటే చెప్తున్నాను, ఆడది అనంటే ఖచ్చితంగా చేతులెత్తి దండం పెట్టే విధంగా ఉండాలి గానీ, మీ ముందు తలదించుకునే విధంగా ఉండకూడదు. సో, ఈ వీడియో పట్ల అండ్ అలానే వాళ్ళిద్దరి విషయంలో మీరేమనుకున్నారని మస్ట్ అండ్ షుడ్‌గా కామెంట్ చేయడం మర్చిపోకండి.